ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ప్రతి ఒక్కరు చేసుకోగలిగే నేతి బొబ్బట్లు చూద్దామండి. అలాగే దీని కాంబినేషన్ గా అమ్టీ రెసిపీ చూద్దామండి. అమ్టీ అనేది మహారాష్ట్ర రెసిపీ అన్నమాట. బొబ్బట్లతోటి చాలా రుచిగా ఉంటుంది. అలాగే పూర్ణం గనక లూజ్ గా వచ్చుంటే దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించానండి. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా ఇలా ఒక కప్పు శనగపప్పు తీసుకుని ఇలా నానబెట్టుకున్నానండి. ఒక 2 to 3 hours పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ టైం ఉంటే ఒక రాత్రి నానబెట్టేసుకుంటే పొద్దునకి చక్కగా నానిపోతాయి. సో ఇలా నానబెట్టుకున్న వాటిని నీళ్ళన్నీ వంపేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. సో చూసారా, ఇలా కుక్కర్లో పూర్తిగా వేసుకొని ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కదండి. సో ఒక కప్పుకు గాను 6 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. ఇంకా కావాలంటే కొంచెం ఒక కప్పు ఎక్స్ట్రాగా అయినా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ వాటర్తోనే మనం అమ్టీ చేస్తామండి. సపరేట్గా ఉడికిచ్చి చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. సో అవి ఉడికే లోపు మనం పిండి రెడీ చేసుకుందాము. ఇక్కడ పిండికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నానండి కలర్ కోసము. సో కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ మెత్తగా సాఫ్ట్ డో రెడీ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇలా అనమాట. అవసరమైతే ఒట్టి గోధుమ పిండితో అయినా కలుపుకోవచ్చండి. అచ్చం మైదా పిండితో కలిపితే లబ్బర్లాగా సాగుతాయండి, పిల్లలు తినలేరు. సో అందుకోసమని సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకొని నానబెట్టుకుందామండి పిండిని. ఒక 1/2 hour వదిలేస్తే సరిపోతుందండి. సో ఇలా మూత పెట్టుకుని ఒక 30 minutes పక్కన పెట్టుకుందాము. ఈ లోపు పప్పు కానీ చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. సో 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. 2 విజిల్స్ పెట్టుకొని మనకి ఎయిర్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా పప్పు. సో ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి, మరి మెత్తగా చేసుకోకూడదు. సో ఇలా ఉంటే మనకి ఆ పూర్ణం అనేది చక్కగా వస్తుంది. సో ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం అన్ని వాటర్ ఉన్నాయి కదా స్ట్రెయిన్ చేసుకొని ఇలా ఒక చెరవ తీసుకున్నాను అనమాట. చెరవకి చిల్లులు ఉన్న గిన్నెను పెట్టుకుని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. బాగా వేడిగా ఉన్నాయి కదా, సో అందువల్ల. సో ఇలా అవ్వదు అనుకుంటే మనం పూరీలు తీసుకుంటాం కదా, సో వాటితో పప్పును సపరేట్గా తీసేసి ఈ వాటర్ తీసి పెట్టుకోవాలన్నమాట. ఈ వాటర్తో మనం అమ్టీ చేస్తాము. సో అవి వాళ్ళ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత కొంచెం శొంఠి, 2 ఏలక్కాయలు, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని ఇలా పౌడర్గా పట్టుకోవాలండి మిక్సీకి. ఎందుకంటే మనకు శనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో శొంఠి వల్ల మనకు డైజెషన్ అనేది చక్కగా అవుతుంది. ఇప్పుడు ఆ పొడిని పక్కన తీసి పెట్టుకుని అదే మిక్సీ గిన్నెలో కొంచెం పప్పు వేసుకొని అలాగే కొంచెంగా బెల్లం వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. బెల్లము 1 కప్పు శనగబెల్లకి 1 కప్పు 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఒకవేళ తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకోవడం వల్ల పల్చగా అవ్వకుండా మనకి చక్కగా టెక్స్చర్ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఒకవేళ పల్చగా వస్తే ఏం చేయాలో వీడియోలో చూపించానండి. సో ఇలా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, శొంఠిపడి కానీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. సో కలుపుకుని టెక్స్చర్ చూస్తున్నారా, ఎక్కడ పల్చగా అవ్వకుండా మనకు చక్కగా వచ్చింది. పప్పు కనుక కొంచెం ఎక్కువ ఉడికినా మెత్తగా ఉడికినా కొంచెం పల్చగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు పూర్ణం కానీ పిండి అన్ని రెడీ అయ్యాయి కాబట్టి అమ్టీ రెసిపీ చూద్దామండి. అమ్టీ కోసము ఇలా 1 కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఒక గిన్నెలోకి ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, 2 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, త్వరగా మాడిపోతాయి అన్నమాట. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలని, అంటే హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకుందాము. ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా మాడిపోయి టేస్ట్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా చూసారా ఒక 70% కుక్ అయ్యాయి అనమాట ఆనియన్స్. సో ఈ టైంలో ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. సో టమాటాలు వేసిన వెమ్మటే ఉప్పు, పసుపు, కారం 3 వేసుకోవాలండి. సో కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు బొబ్బట్లు కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి. సో ఈ రెసిపీకి ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే చాలా రుచిగా ఉంటాయి. కొంచెం ఉప్పు కారం తక్కువైతే అంత రుచి తెలియదు అనమాట. సో కారం ఎంత తింటారో చూసుకొని మ్యాక్సిమంగానే వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత టమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా మెత్తగా అవ్వాలన్నమాట. టమాటోలు లేకుంటే అక్కడక్కడ ఉండిపోతాయి అనమాట. సో అలా అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న
పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి, సో అది వేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారా, గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. సో చికెన్ మసాలా జస్ట్ మసాలాసే కాబట్టి ఏం కాదు. ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకుందామండి. సో మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, సో ఉడకబెట్టిన పప్పులో నుంచి ఒక 2 గరిటెల పప్పు పక్కన తీసి పెట్టుకున్నాను. సో అలాగే మనము సపరేట్ చేసాం కదా సో శనగపప్పు నీళ్ళు, అవి వేసుకుందామండి. అవి వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అడుగండి మాడే వాసన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. సో కలుపుకుని మనం పక్కన తీసి పెట్టుకున్నాం తెలుసా 2 గరిటెల పప్పు, అవి ఇలా కొంచెం స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది మనకి. సో అందువల్ల ఇలా వేసుకోవడం కంపల్సరీ అనమాట, లేకుంటే మరీ పల్చగా ఉంటుంది. సో ఇలా నలిపి వేసుకోవడం వల్ల చిక్కదనం వచ్చి బాగా రుచిగా ఉంటుంది అనమాట ఆమ్టీ అనేది. సో ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. జస్ట్ బాయిల్ రావాలన్నమాట. సో లేకుంటే మనకు ఆ శనగపప్పు వాసన అనేది మనకు ఆమ్టీలో బాగా తెలుస్తుంది రసంలో. సో అందుకని ఇలా మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము. సో చూస్తున్నారు కదా, చక్కగా బాయిల్ అవుతున్నాయి. సో ఇవి ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. సో ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది చెక్ చేసుకుందామండి. 2 ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలండి. ఇవి మనకి ఆమ్టీ అనేది రుచిగా రావాలంటే ఉప్పు కారం కరెక్ట్ మోతాదులో పడితేనే రుచిగా ఉంటాయి అన్నమాట, లేకుంటే చప్పగా ఉంటాయి. సో ఇక్కడ నాకు కారం కొంచెం తక్కువ అనిపించి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. సో మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. కొంచెం కారమే చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే కొంచెం కారంగా చేసుకుంటేనే మనం తినే బొబ్బట్లకి రుచిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిందండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే అది కానీ పైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూసారా, మన ఆమ్టీ వేడి ఆమ్టీ రెడీ. బొబ్బట్లతో పాటు తింటే చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ బొబ్బట్లు తీపి ఎక్కువ అని 1-2 తినేవాళ్ళు కానీ 4-5 ఖచ్చితంగా తింటారు. ఈ ఉగాదికి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఒకవేళ పూర్ణం గనుక పల్చగా వచ్చుంటే దాన్ని ఎలా రెడీ చేసుకోవచ్చో మనం చూద్దామండి. ఒక ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం వేసుకుందాము. వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుందామండి. చక్కగా కలుపుకునే కొంది మనకి ఉండే తేమంతా ఇంకిపోతుంది అనమాట. ఇంకిపోయి ఇలా సైడ్స్ అనేది సెపరేట్ అవుతుంది. అప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. సో ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ తేమ అనేది పోయి అంతా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. సో అలా కలుపుకోవడం వల్ల మనకి తేమ అంతా ఇంకిపోయి మనకి చక్కగా ముద్దగా వస్తుంది. సో ఈసారి ఈ ట్రిక్ మీరు అప్లై చేసి చూడండి. సో ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇంతలోపు మనకి పిండి కానీ చక్కగా నానిపోయి ఉంటుందండి. సో చూస్తున్నారు కదా పిండి ఎంత సాఫ్ట్ గా ఉందో. సో ఇలా సాఫ్ట్ గా ఉన్నప్పుడు మనం బొబ్బట్లు కానీ చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట. సో ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు. సో కొంచెం నూనె ఎక్కువ వేయడం వల్ల మనకి చక్కగా నానిపోతుంది అనమాట పిండి. సో ఇక్కడ నేను నూనెతో చేయడం లేదండి, బొబ్బట్లు ఇలా పిండితో చేస్తున్నాను అనమాట. ఇలా కొంచెంగా పిండి వేసుకుంటూ ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్తో చేస్తే మనకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా, సో అందువల్ల కొంచెం పిండితో చేసుకుంటేనే మనం రోటీలు చేసుకున్నట్టు చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల బొబ్బట్లు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయండి. సో కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఎంత లేదన్నా కొంచెమైనా డ్రైగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను పిండి వేసి చేయడం వల్ల. సో ఇక్కడ మనకి సాఫ్ట్గా ఉండడం వల్ల పిండి ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో చూస్తున్నారా. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా జస్ట్ పైన అలా స్ప్రెడ్ చేస్తేనే ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. సో ఎక్కువ ప్రెషర్ ఇచ్చారంటే మనం లోపల ఉండే పూర్ణం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇలా రుద్దుకున్న తర్వాత పెనం పెట్టుకుందామండి. పెనం బాగా వేడవనివ్వాలి. సో వేడవనిచ్చి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను అనమాట. సో గీ వేసుకోవడం వల్ల మనకు చక్కగా టేస్టీగా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటున్నానండి. సో ఆల్రెడీ మనం పెనానికి నెయ్యి వేసాం కాబట్టి ఈ సైడ్ పూయాల్సిన అవసరం లేదు. సో ఇంకో సైడ్ తిప్పుకున్న తర్వాత దానికి నెయ్యి పూస్తే మనకు చక్కగా పొంగుతుందండి. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతుందో. సో అంతే అండి, మన నేతి బొబ్బట్లు రెడీ అనమాట. సో ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుకుందాము. సో ఇలా చేసుకోవడం వల్ల నేతి బొబ్బట్లు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయండి. అవసరమైతే నెక్స్ట్ డే వరకు కానీ సాఫ్ట్గా ఉంటాయి. సో మనం మైదా వాడితే మనకి గట్టిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అంటే అచ్చం మైదాతో చేసుకోవడం వల్ల మనకి వేడిపైన బాగుంటాయి కానీ చల్లారినాక చాలా గట్టిగా ఉంటాయండి. లబ్బర్లు సాగినట్టు సాగుతాయి అనమాట. సో నవలాలన్నా కొంచెం
కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకోసం అని ఇలా కొంచెం గోధుమ పిండి మైదా పిండి వేసుకొని చేసుకోవడం వల్ల ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయి. సో కావాలంటే ఎక్కువ అయినప్పుడు నెక్స్ట్ డే వరకు కానీ తినొచ్చు అనమాట. సో అంత బాగుంటాయి అనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి నేతి బొబ్బట్లు అనేది. సో ఈ ఉగాదికి ఈ నేతి బొబ్బట్లతో పాటు ఈ అమ్టీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. సో ట్రై చేసి ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో, సో ఏ రివ్యూస్ ఇచ్చారో నాకు కామెంట్లో తెలియజేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనార్టీస్ కిచెన్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. ఇంకా నా ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.